ధ్యానంలో ఏకాగ్రత గురించిన క్లుప్త విశ్లేషణ ఇది. ముఖ్యంగా ఒక రైతు ఉపమానం ద్వారా. మీరు ఎప్పుడైనా ధ్యానం చేస్తుంటే మీ శ్వాస ఒక్కోసారి అస్సలు దొరకదు గదా. ఎంత సూక్ష్మంగా అయిపోతుందంటే అసలుందా లేదా అన్నట్టనిపిస్తుంది. మరి అలాంటప్పుడు ఏం చేయాలో చెప్పే ఒక కథ గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. మొదటిగా ఆ రైతు ఉపమానం. ఆలోచించండి, ధ్యానం చేసే భిక్షువు ఒక రైతు. తప్పిపోయిన గేదెలే మన శ్వాస. శ్వాస దొరకనప్పుడు కంగారు పడక్కర్లేదు. తన గేదెలు ఎలాగో నీటి తొట్టి దగ్గరే ఉంటాయని రైతుకు తెలుసు కదా. అచ్చమలాగే మన శ్వాస కూడా ముక్కుపుటాల దగ్గరే ఉంటుందని భిక్షువుకి తెలుసు. సో జస్ట్ మీ ఫోకస్ని మళ్ళీ అక్కడికే తీసుకురండి, అంతే. రెండవది క్షణిక ఏకాగ్రత. ఇక్కడ పాయింట్ ఏంటంటే గంటల తరబడి ధ్యానం చేయడం కాదు, ప్రతి క్షణం మనస్సుని వర్తమానంతో కలిపి ఉంచడం. చూడండి, అన్నీ మారిపోతూ ఉంటాయి కదా. అందుకే ఏదైనా ఒక మంచి ఫీలింగ్ని పట్టుకోవాలని చూడొద్దు, దానంతట అదే ఫ్లో అవనివ్వండి. ఇక చివరిగా, అసలిదంతా ఎందుకు? కేవలం ప్రశాంతంగా ఉండటానికేనా? అస్సలు కాదు. దీని వెనుక ఒక పెద్ద ఉద్దేశముంది. అదేంటంటే వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూడటం. మీ శ్వాసలో ఆ సహజమైన లయని, అంటే ఆ ఉద్రిక్తత, ఆ విశ్రాంతిని గమనిస్తూ ఉంటే 3 నిజాలు మనకర్థమవుతాయి. ఒకటి, అనిత్య, అంటే ఏదీ శాశ్వతం కాదు. 2, దుఃఖం, అంటే శాశ్వతంగా ఉండాలనే కోరికే అసంతృప్తి. 3, అనాత్మ, అంటే వీటన్నింటినీ కంట్రోల్ చేసే ఒక నేను అనేది లేదు. కాబట్టి అసలు విషయం ప్రశాంతతను బలవంతంగా తీసుకురావడం కాదు, ప్రతి క్షణంలో జరిగే మార్పును జస్ట్ గమనించడమే.